నిన్న చెప్పిన ఆ ఇద్దరు పాండవులు గుర్తున్నారా? వాళ్ళు ఎలా పుట్టారు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథలో అసలు ట్విస్ట్ ఇదే. పాండురాజుకి ఇద్దరు భార్యలని చెప్పాం కదా, కుంతీదేవి, మాద్రి. కుంతీదేవికి ఇప్పటికే 3 పాండవులు పుట్టారు. ఇప్పుడు మాద్రిదేవి గారి వంతు వచ్చింది. మాద్రిదేవికి పిల్లలు ఎలా పుట్టారు? కుంతీదేవి తన వరాన్ని స్వార్థం లేకుండా మాద్రికి ఇచ్చింది. ఆ వరంతో మాద్రిదేవి గారు అశ్విని దేవతలను పిలిచారు. అశ్విని దేవతలంటే ఎవరు? అశ్విని దేవతలంటే దేవతలకు వైద్యులు. వాలి వరంతో పుట్టిన వారే నకులుడు, సహదేవుడు. నకులుడు అందంలో అగ్రగణ్యుడు, తేజోవంతుడు. సహదేవుడు చాలా జ్ఞానవంతుడు. వీళ్ళిద్దరూ కలిసి పాండవులను శక్తిని సంపూర్ణం చేశారు. అయితే 5 పాండవులు ఇలా పుట్టారన్నమాట. అవును, పంచపాండవుల యొక్క పుట్టుక పూర్తి కథ ఇదే. కానీ కౌరవులు ఎలా పుట్టారో మీకు తెలుసా? వారి పుట్టుక ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళ గురించి రేపటి వీడియోలో కలుద్దాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.